గమనించండి, రోమా 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారులు శరీర విషయములను, ఆత్మానుసారులు శరీరానికి వచ్చేవన్నీ శోధనలే. చెడు మాటలు మాట్లాడాలి, చెడు చూపులు చూడాలి, చెడు ప్రవర్తన కలిగి ఉండాలి, చెడు మార్గములో నడవాలి, మోసము చేయాలి, దొంగతనము చేయాలి, అపవిత్రత జీవితము కలిగి ఉండాలి. శరీరానుసారులు శరీరమైన మనస్సుల మీద, లేకపోతే వాడు దానిని చేశాడు, వాడు దాన్ని సంపాదించుకుంటూ, వాడు దాన్ని కొన్నాడు కాబట్టి నేను కూడా, వాడు ఆ మార్గంలో నడుస్తున్నాడు, వానికంటే నేనేం తక్కువ. హల్లెలూయా. అంటే ఎక్కడ కూడా నువ్వెంతంటే నేనెంత, నేనేనా అంటే శరీర సంబంధమైన విషయముల మీదనే దేవుని రాజ్యములోనికి నీవు అడుగుపెట్టినా, శరీర సంబంధమైనటువంటి విషయముల మీదనే నీవు మనస్సు ఉంచుకున్నట్లయితే అది ఆత్మకు, పరిశుద్ధాత్మ దేవునికి, దేవుని యొక్క రాజ్యమునకు అది వ్యతిరేకముగా మన ప్రయాణము, మన జీవితము కొనసాగించబడుతున్నదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. శోధన రాకుండా ఉండదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే అంతవరకు శోధన వస్తూనే ఉంటుంది. ప్రతి సమయంలో, ప్రతి సందర్భములో, ప్రతి చోట కూడా. అనేక సార్లు నేను చెబుతుంటున్నాను, మన జీవితములలో ప్రతీది కూడా మన జీవితం అనేది, మన భవిష్యత్ అనేది, మన గతం అనేది, మన ప్రస్తుతము లేకపోతే మన భవిష్యత్తు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి సమయంలో కూడా 2 మార్గాలు మన ఎదుట ఉంటుంటాయి. చెయ్యాలా వద్దా, అనాలా వద్దా, మాట్లాడాలా వద్దా, తినాలా వద్దా, ఇది చెయ్యాలా చెయ్యకూడదా, ఇతని దగ్గర ఉండాలా ఉండకూడదా, ఈ పని చెయ్యాలా వద్దా. ఇట్స్ ఎ క్వశ్చన్. ఆల్వేస్ చాలా సందర్భాలలో మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు బాగా గమనించండి. ఉదయం లేవగానే మనకు వచ్చేటువంటి మొదటి ప్రశ్న ఏంటి అంటే టైం ఎంత. ఏంటి? అవునా కదా? హల్లెలూయా. రెండవ ప్రశ్న, వెంటనే ప్రార్థన చేసుకోవాలా వద్దా? అవునా ఆలోచించండి. వెంటనే డోర్ తెరవగానే మమ్మీనో, వైఫ్నో, లేకపోతే ఇంట్లో చేస్తున్న క్వశ్చన్, ఏం టిఫిన్? ఏం టిఫిన్? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు వేసే ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు? హల్లెలూయా. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు? మధ్యాహ్నానికి ఏం చేయాలి? అవునా కాదా? సాయంత్రము కొంచెం లేట్ అవ్వగానే ఎందుకు లేట్ అయింది? తెచ్చావా? ఏదైనా ఇంట్లో వాళ్ళు చెప్తే తెచ్చారా, తేలేదా? హల్లెలూయా. ఆల్వేస్ మన జీవితము, ప్రయాణము, మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా బాగా గమనించండి, అన్నీ కూడా ప్రశ్నలు సమాధానాల మధ్యలోనే మన మాటలు కానీ మన జీవితం కానీ ఉంటుంది. హల్లెలూయా. ఆడవాళ్ళు ఫోన్లలో కానీ కలిసినప్పుడు కానీ ఇంకా ప్రశ్నలు సమాధానాలు, ఏం కూర, ఏం పప్పు, లేకపోతే వాళ్ళేం మాట్లాడినారు, వీళ్ళేం మాట్లాడినారు, అది ఇట్లా జరిగింది తెలుసా, ఇది ఇట్లా జరిగింది తెలుసా. మీరు గమనించండి, మనకు తెలియకుండానే దైనందిన మన లైఫ్ స్టైల్లో ప్రతిరోజు జరిగేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ప్రశ్న సమాధానమే. హల్లెలూయా. దట్ మీన్స్ ఒక పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితిలో నీవు తీసుకునేటువంటి నిర్ణయమే నీ యొక్క జీవితమును అది మంచి వైపునైనా నడిపిస్తుంది, లేకపోతే చెడు వైపునైనా అది నడిపిస్తుంది. శరీరానుసారముగా అయినా అది నడిపిస్తుంది, లేదా ఆత్మానుసారముగా అయినా అది నడిపించాలి. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు? ప్రతి చోట ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు నిద్రలో కూడా హల్లెలూయా కళలు వచ్చాయా, మళ్ళీ ఆ కళలలో కూడా క్వశ్చన్లే, మార్కులే వస్తాంటాయి. ఇదేంటి అదేంటి, మళ్ళీ అందులో కూడా అంటే మన జీవిత పరిస్థితి, మన శైలి, మనం ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఒక ప్రశ్న, లేకపోతే సమాధానము, లేకపోతే ఒక నిర్ణయము. అందుకే నాకు గొప్ప దైవజనుడు అంటాడు ఏంటంటే, అవర్ లైఫ్ ఈజ్ ఏ చాయిస్ డ్రివన్ లైఫ్. మన జీవితం అనేది మనము తీసుకునేటువంటి నిర్ణయముల మీదనే ఆధారపడి అది ముందుకెళ్తుంది. ఏ నిర్ణయం? కొట్లాట వచ్చినప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు?
కొట్లాడుతూనే ఉంటావా? సమాధాన పడడానికి నీ యొక్క ఉద్దేశం వెళ్తుందా? హల్లెలూయా. నీవు ఆర్థిక పరిస్థితులలో ఇరుకులలో ఉంటున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావు? సరైన నిర్ణయము నిన్ను ఆ సమస్యల నుండి బయటికి నడిపిస్తుంది. తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయము ఆ సమస్యలలో ఇంకా అప్పులలో కూరుకొని పోయేలాగా చేస్తుంది. హల్లెలూయా. లేకపోతే మన పరిస్థితులలో, మన జీవితములలో అది ఏదైనాను సరే, నువ్వు ఎన్నుకునేటువంటి చదువు అది చక్కనిదా, లేకపోతే నీ జీవితానికి అది సరిపోతుందా? అన్నీ ప్రతి ఎడ్యుకేషన్లో, ప్రతి జాబులో, ప్రతి ఫ్యామిలీలో, ప్రతి చోట కూడా ఆత్మానుసారముగా ఎవరైతే నడిపింపబడతారో వారందరూ కూడా అన్ని పరిస్థితులను దాటుకుని ముందుకు నడిచి విజయములోనే స్థిరపరచబడతారు.